కానీ తెలంగాణ ప్రజలు కొంత సెంటిమెంట్తో ఆలోచిస్తారు. మొదటిసారి కేసీఆర్ గారికి అంటే నాయకత్వం వహించినందుకు ఆయనకి అధికారం అప్పచెప్పాము. తెలంగాణ ఇచ్చినందుకు ఈసారి కాంగ్రెస్ని రివార్డు చేయాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది అనేటువంటిది కూడా వినపడుతుంది. సోనియా గాంధీ గారు త్యాగం చేసి ఇచ్చారు. ఆంధ్రాలో పార్టీ నష్టపోయినా కూడా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అధికారం అప్పచెబుతారు అనేటువంటిది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎవరు త్యాగం చేసి ఇచ్చినటువంటి తెలంగాణ కాదు, కేవలం ఉద్యమం ద్వారా త్యాగం చేస్తేనే ఎంతోమంది అమరజీవుల యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కాబట్టి సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదు. ఇవాళ వాళ్ళకు చివరి దశలో, అవసాన దశలో మేము ఎట్లయినా గెలవము అనేటువంటి ఒక దశలో అప్పుడు తెలంగాణ ఇచ్చింది తప్ప అంతకన్నా ఇచ్చింది అయితే కాదు. ఇక మీరు అన్నట్టుగా కంపెల్ టు గివ్ ద తెలంగాణ అనేది వచ్చింది తప్ప అంతకన్నా మించేది కాదు. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ సానుభూతి అయితే వారికి లేదు. కాంగ్రెస్ అంటే అవినీతిమయమైనటువంటి యొక్క కాంగ్రెసే తప్ప ఈ కాంగ్రెస్ వస్తే మా రాష్ట్రం మనుగడ ఉండదు అని ప్రజల్లో బాగా బలంగా నాటకపోయింది. మీరు అన్నట్టుగా తెలంగాణ ఇచ్చింది కదా, వారిని ఒకసారి చూద్దామనేటువంటి ఒక మాట వస్తలేదు. అందుకొరకే ఈ 3 సంవత్సరాల్లో చేసిన కార్యకలాపాల గురించి ప్రజల్లో వినికిడి. నేను ఎక్కడికి పోయినా కానీ మీ కేసీఆర్కు ఒక కరెంటుతోటే మీ కేసీఆర్కు ఓట్లేసినవి మాకు అయిపోయినాయి అని అంటాడు. కాబట్టి ఇంకా మిగతా చేసినవన్నీ కూడా ఇంకా బోనసే అనేటువంటి ఒక మాట వస్తుంది. కాబట్టి ప్రజలలో ఆ భావన కలుగుతుంది. మనం మంచి చేస్తే ప్రజలు తప్పకుండా మనకు బ్రహ్మరథం పడతారు. కాబట్టి కాంగ్రెస్ ఏదో సెంటిమెంట్గా ఏదో ఇచ్చిన కాంగ్రెస్ అనేటువంటి ఉద్యమం చేసినారు కాబట్టి తెలంగాణ తెలంగాణ ఇచ్చిన తర్వాత పాలనలో ఎటువంటి మార్పు వచ్చింది, ప్రజలలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిండు. కాబట్టి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక భావన. వితిన్ 1 year లోపల కరెంటు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినాం. ఇలా పరిశ్రమ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా మీరు చూసినారు. కరెంటు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఇన్స్టాలేషన్ కెపాసిటీ పెంచకుండానే పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకి కరెంట్ ఇస్తున్నారు తప్ప ఈ 3 ఏళ్లలో మీరు ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఏమైనా పెంచగలిగారా? మీరు అన్నది కరెక్ట్. ఇవాళ చూడండి, ఇలా ఆదిలాబాదులో ఉండేటువంటి జైపూర్ ప్రాజెక్టు నిర్మాణం చేసినాం. మేమే శంకుస్థాపన చేసినాం, మేమే ప్రారంభోత్సవం చేసినాం. కొత్తగూడెంలో ఉండేటువంటి ఒక యూనిట్ ప్రారంభోత్సవం చేసినాం. మనుగూరులో ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నాం. అదేవిధంగా యాదాద్రి ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని నిర్మాణం చేస్తున్నాం. అది రామగుండంలో ఉండేటువంటి ఎన్టీపీసీ తోటి అనుసంధానం చేస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా సహకరించేటువంటి ఒక లక్షణం ఉన్నది. కాబట్టి అందుకొరకు ఎక్కడ మిగులు ఉన్నట్టయితే ఆ మిగులును తరుగుండేటువంటి ఒక రాష్ట్రానికి సరఫరా అయ్యేటట్టుగా అటువంటి యొక్క మెకానిజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మేము రాజీ పడేటువంటి ఒక ప్రసక్తి లేదు. వాళ్ళ లెక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ప్రైవేటు యాజమాన్యంలో ఉత్పత్తి రంగం చేసేటువంటి ఒక వ్యవస్థ ఏదో మా రాష్ట్రంలో లేదు. అన్నీ కూడా పబ్లిక్ రంగంలోనే ఉత్పత్తి చేసేటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా ఇలా వితిన్ 2 years లోపల మిగులు రాష్ట్రంగా ఏర్పడేటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.